హాయ్! హలో! నమస్తే. నేను మీ కౌండిన్య. తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపిన విషయం అందరికీ తెలుసు. ఈ వ్యవహారం రాజకీయంగానే కాకుండా, వైసీపీ వర్సెస్ కూటమి పార్టీలకు మాటల మంటలు రేపింది. సుప్రీంకోర్టు జోక్యంతో సీబీఐ నేతృత్వంలో విచారణ కూడా ఆదేశించడం జరిగింది. సుమారు 9 నెలల పాటు సీబీఐ విచారణ పూర్తి చేసింది. దీనికి సంబంధించిన ప్రస్తుతం అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న జైల్లో ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈ కేసు విచారణ కోర్టులో ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. అయితే సీబీఐ ఆధ్వర్యంలో నియమించినటువంటి సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇప్పటికే ఒకసారి తిరుమలలో చేపట్టాల్సిన బాధ్యత, భద్రత ప్రమాణాలపై మాజీ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రభుత్వం విచారణ చేయించింది. పరకామణి నుంచి తిరుమల లడ్డీ ప్రసాదాల తయారీ వరకు చేపట్టాల్సిన అనేకానేక సంస్కరణలపై ఈ కమిటీ తన తుది నివేదికను అందించింది. దీనిపై చర్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నిటి మధ్యలోనే ప్రభుత్వం మరొక కమిటీని కూడా ఆదేశించింది. ఆ కమిటీ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ విచారణ ప్రభుత్వం ఆదేశించింది. తిరుమలకు వచ్చే పదార్థాల నాణ్యత, వాటి దిగుబడి, ఇతర విషయాలను పరిశీలించేందుకు గాను వీలుగా ఈ విచారణను చేపడుతున్నట్టు ఏపీ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విచారణాధికారిగా బి ఉమామహేశ్వరరావును నియమించారు. ఆయనకు సహాయం చేయడానికి ప్రెజెంటింగ్ అధికారిగా జాయింట్ చీఫ్ సెక్రటరీ అండ్ ఇన్స్పెక్టర్గా మోహన్ రావును నియమించారు. ఈ కమిటీ బాయిలర్లను, తిరుమల ఆధ్వర్యంలో నడిచే ఫ్యాక్టరీలను, కాంట్రాక్ట్ సంస్థల ఫ్యాక్టరీలను కూడా తనిఖీ చేస్తుంది. తర్వాత 3 మాసాల్లోనే ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది. తద్వారా నాణ్యమైన ప్రసాదాల తయారీకి వినియోగించే పదార్థాలతో పాటు తయారీ విధానంలో అనుసరిస్తున్న పద్ధతులపై కూడా ఈ కమిటీ విచారణ చేయనుంది. విచారణను 3 నెలల లోపలే పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సిబిఐ, సిట్ సిఫార్సుల మేరకే ఏపీ ప్రభుత్వం ఈ చర్యలకు దిగిందని చీఫ్ సెక్రటరీ తెలియజేశారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నిజంగానే తిరుమల లబ్బి నాణ్యతపై ఈ కమిటీ అవసరమా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.